ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. ఒరే నాన్న ఎక్కడికి? వచ్చేసాడు. నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు నాన్న? వాళ్ళ కొడుకుని సంపాదించు, వీడింత సంపాదించాడు, నేను సంపాదిస్తున్నాక మూసుకుని తిని పడుకో, ఎక్కువగా మాట్లాడుకో. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా? ఏంటంటే మిమ్మల్ని హాస్టల్లో చిన్నప్పటి నుండి పరదింగి ఏం పెట్టకుండా చేయాలి. సార్ ఓటీపీ చెప్పండి సార్. 2555. అన్న సిగరెట్ తాగొచ్చా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అన్న తాగొచ్చు కానీ కొంచెం గ్లాస్ డౌన్ చేసుకొని తాగనన్న, ఎందుకంటే కిరాయి బండి ఇది. అన్న లైటర్ ఉందా? ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత తిట్టి సంపాదించి చదివితే నువ్వు నేను సిగరెట్ తాగాను సార్. సిగరెట్ అలవాట్లేదు అంటున్నావు, నైట్ పూట క్యాబ్లు నడుపుతున్నావు అన్న. నాకు అలవాటే సార్. నాకు నైటే క్యాబ్ నడిపిస్తావా, పొద్దున పూట క్యాబ్ నడిపిస్తావా? అదేం లేదు సార్, పొద్దున్న నడిపిస్తా, నైట్ నడిపిస్తా సార్. పొద్దున రాత్రి నడిపిస్తే ఎప్పుడు పడుకుంటావు అన్న? ఖాళీ టైం దొరికినప్పుడు పడుకుంటా సార్. అలా నడిపితే నీ హెల్త్ పాడైపోద్ది కదన్నా. ఏం లేదు సార్, వచ్చిన మా కొడుకు బర్త్డే ఉంది సార్. వాడు ఎప్పుడు లేని ప్రేమగా సైకిల్ అడిగింది సార్. నేనేం తప్పేం చేయట్లే కదా సార్, ఎంత కష్టపడ్డా నా కొడుకు గురించే కదా సార్. సార్ అదేం సార్ లొకేషన్ చేంజ్ చేశారు? నన్ను ఎక్కడైతే పికప్ చేసుకుని అక్కడ డ్రాప్ చేసా అన్న. థ్యాంక్ యూ సార్. నీకు కూడా థ్యాంక్స్ అన్న. సారీ నాన్న. ఈ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని